తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. నిత్యం విధి నిర్వహణలో చాలా బిజీగా ఉంటారు. 5 పదులు దాటిన వయసులో కూడా ఏదో సాధించాలన్న కసి తపన ఆయనలో ఉంది. గంటల పాటు నీటిపై పద్మాసనం వేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కాలన్న కసి ఆయన్ను నిత్యం పరితపించుతోంది. ఆయన మరెవరో కాదు, మదనపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పి దినేష్ చంద్ర గారు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే దినేష్ చంద్ర గారు. నమస్తే సార్. బాగున్నారా? ఫైన్ సార్, ఫైన్ సార్. మీరు బాగున్నారు సార్? బాగున్నాను సార్. సార్ ఒకసారి ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాం. సరే, ఆ వీడియో ప్లే చేయండి. మీరే చేస్తారు? ఎస్ సార్. ఓకే, మా ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు, బ్రీఫ్గా ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్పేసి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పథం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాభివందనాలు. నా గురుదేవులైనటువంటి శ్రీ 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 యోగానంద భారతి గారు జ్ఞానందాశ్రమం గంగచోళపేంట వారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు. అదేవిధంగా నేను ఇంతవరకు నా జీవితంలో దర్శించినటువంటి అందరి అవధూతల పాదాభివందనాలు. అందరికీ ధన్యవాదములు. సొంతూరు సార్, నేను ముదిగుబ్బ సార్, నేటివ్ ఆఫ్ ముదిగుబ్బ, కదిరి దగ్గర ముదిగుబ్బ. తర్వాత అమ్మ నాన్నలు ఇద్దరు ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్. నాన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్, అమ్మ హిందూపూర్లో గర్ల్స్ హై స్కూల్ టీచర్గా రిటైర్డ్ అయ్యారు. వారు హిందూపూర్లో ఉంటారు. నేను ప్లస్ మా సిస్టర్ మ్యారీడ్, ఆవిడ మైసూర్లో ఉంటారు, యోగా మాస్టర్ ఆవిడ. తర్వాత నేను ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లోకి 2008 డిసెంబర్ వచ్చాను. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 38 ఇయర్స్లో వచ్చాను. ఇప్పటికి నా సర్వీస్ 17 ఇయర్స్ అయింది. ఫస్ట్ పోస్టింగ్ నంద్యాలలో వర్క్ చేశాను. తర్వాత తిరుపతిలో దాదాపు 7 ఇయర్స్ వర్క్ చేశాను. తర్వాత కడప డిస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో 4 ఇయర్స్ చేశాను. తర్వాత అన్నమయ్య డివైడ్ అయిన తర్వాత ఒక 6 to 8 months రాయచోటి హెడ్ క్వార్టర్లో వర్క్ చేశాను. ప్రజెంట్ మదనపల్లి ఆర్టీఓ ఆఫీస్ నందు గత 3 years కంప్లీట్ అయింది. ఇది 4th ఇయర్గా ఇక్కడ నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఇప్పుడు మీరు మామూలుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంటే ఫుల్ బిజీగా ఉంటారు సార్. నిత్యం చాలా బిజీగా ఉంటారు సార్. అయితే ఈ నీటిపైన పద్మాసనం వేయాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది సార్? మీరు అది ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? చాలా మంచి క్వశ్చన్ సార్. నేను నా సాధన దాదాపు ఒక 10 years పై నుంచి సాగుతోంది. దాంట్లో నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి బాడీ పైకి ఎగరడం అనేది స్టార్ట్ అయింది. ఎందుకు బాడీ ఇట్లా జంప్ అవుతుందనే కొద్దిగా అనుమానాలు స్టార్ట్ అయ్యాయి సార్. తర్వాత నేను మొత్తం యూట్యూబ్లో మ్యాక్సిమం హిమాలయ మాస్టర్స్ అందరినీ వీడియోస్ అన్ని చూసేవాడిని. తర్వాత పరమహంస యోగానంద గారి ఒక యోగ ఆత్మకథ అనే బుక్ ఉంది. అది వరల్డ్ లెవెల్లో చాలా ఫేమస్ అయింది, ఎన్నో లాంగ్వేజ్లో వచ్చింది. ఆ బుక్లో ఎంతోమంది యోగులు వారి సాధనలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. తర్వాత నేను కడప డిస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్గా ఉన్న రోజుల్లో అక్కడ బ్రహ్మంగారి కోసమో ఏమో నా అబ్జర్వేషన్, కాసిరెడ్డి నాయన గారు ఎంతోమంది కొన్ని 200-300 ఏళ్ళ జీవ సమాధానాన్ని ఉన్నాయి. వారు ఎంతోమంది ఎంతో త్యాగం చేశారు వాళ్ళు. సో నేను వాళ్ళకి అట్రాక్ట్ అయ్యాను. సో ముఖ్యంగా గత 7 yearsగా నా సాధన పెంచాను. నా డిపార్ట్మెంట్లో నేను ఉంటూ డిపార్ట్మెంట్ న్యాయం చేస్తూ పై ఆఫీసర్లకు చెప్పిన విధంగా అనుగుణంగా నడుచుకుంటూ జాగ్రత్తగా నా డ్యూటీని నేను చేసుకుంటూ నా సాధన రిమైనింగ్ లీజర్ టైమ్స్లో నేను చేసుకునేవాడిని. ముఖ్యంగా సాటర్డే సండేస్ నా ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాను. ఇందులో భాగంగా నేను క్రియాయోగము, సిద్ధయోగము అన్నిటి సాధనలు తీసుకున్నాను. ఇలా సాధనలు ఎంతోమంది గురువుగారులను నేను దర్శించడం జరిగింది. ఎవరిని విమర్శించకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సారాన్ని తీసుకుంటూ ఒక 3 yearsగా నాకు గంగచోళపేంట, విజయనగరం డిస్ట్రిక్ట్ గజపతి నగరం దగ్గర గంగచోళపేంట అనే విలేజ్లో జ్ఞానానంద ఆశ్రమం ఉంది. అక్కడ స్వామి యోగానంద భారతి గారు ఉన్నారు. ఆ గురుగారు ఏజ్ అబౌట్ 92 years. మన స్వర్గీయ రామారావు గారు కూడా సాధన ఇచ్చారు, ఎంతోమందికి సాధన ఇచ్చారు. సో ఆ గురుగారు ఫాలో అవుతుంది హఠయోగం.
సో రాబోయే రోజులు నేను ఆ హఠయోగంలో దిగాను. దిగిన తర్వాత ఈ మొత్తం నేను తిరిగినటువంటి మొత్తం సాధనలలో నాకు అనిపించింది ఫైనల్గా శ్వాస మీదే మొత్తం అంతా ఆధారపడింది. ఎక్కడికి వెళ్ళినా కూడా శ్వాసతోనే మనం సాధించుకోవాలి మన సాధన అనే ఉద్దేశంతో నేను గట్టిగా నమ్మి ఆ గురుగారిని ఫాలో అయ్యాను. గురువుగారు 2 గంటల పాటు పద్మాసనం వేసుకుని నీళ్ళపైన కూర్చొని భగవద్గీత శ్లోకాలు చెప్తున్నాడు. డౌట్ వచ్చి నేను నమ్మలేదు. ఇక్కడ విజయనగరం దగ్గర గంగచోళపేంటలో సేమ్ ఒక తొట్టెలో కూర్చొని పైన చెప్తున్నారు. ఆ గురుగారి కింద ఒక అతను స్విమ్ చేస్తున్నారు, కూర్చున్నారు పైన బాగా కంప్లీట్ కూర్చొనేసి సాధన చేస్తున్నారు. ఏంది ఇది ఎట్లా పాసిబిలిటీ వచ్చింది, ఏంది పరిస్థితి అని చెప్పేసి అప్పటి నుంచి గురుగారి కోసం వెంట పడితే తర్వాత గురుగారు నాకు కరుణించేసేసి కొన్ని యోగా పద్ధతులు నేర్పించారు. ఆల్రెడీ నేను అమ్మ నాన్న రిమోట్ విలేజ్ నుంచి కరెంట్ లేని కాలం నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి విలేజ్లో నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను నా చిన్నప్పుడే. తర్వాత నేను 2 to 3 minutes ఫ్లోట్ అవ్వడం అనేది అప్పట్లో నా సిమ్టమ్స్ ఉండేవి. మీరు ఫస్ట్ టీటీపై పద్మాసనము 6 years 10 years బ్యాక్ సార్ మీరు స్టార్ట్ చేశారు. మొదట్లో ఎంతసేపు మీరు పద్మాసనం వేసారు? జస్ట్ 3 to 5 minutes ఉండేవాడిని సార్. ఓకే. తర్వాత బాడీ ఫస్ట్ లెగ్ పార్ట్ మునిగిపోతూ వచ్చేది. ఏం జరుగుతుందని చెప్పేసి నాకు అర్థం కాకుండా ఉంది సార్. తర్వాత ఈ శ్వాసలోని రహస్యాలు కనుక్కొని గురుగారు ఇచ్చినటువంటి కొన్ని సీక్రెట్స్ పద్ధతులు ఫాలో కావడము, అవి ఆ హఠయోగంలోని పద్ధతులు మార్నింగ్ 4 to 5:30, ఈవినింగ్ నా కన్వీనియంట్ టైంలో బిఫోర్ డిన్నర్ నేను సాధన ఈవినింగ్ 1.5 hours చేయడము. తర్వాత నా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాను సార్ ముఖ్యంగా. అంటే ఒకటి సార్, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా, మీరు చెప్పచ్చు లేదు మీ ఇష్టము. ప్లీజ్. ఇప్పుడు మీ గురువు గారు చెప్పిన కొన్ని రహస్యాలు సార్, కొన్ని అవి చెప్పొచ్చునా సార్ మిగిలిన వాళ్ళు, అంటే ఫ్యూచర్ జనరేషన్కి ఏమైనా ఉపయోగపడతాయేమో? సార్ అంటే కేవలం శ్వాస మీద ఉంటుంది సార్ మొత్తం అంతా హఠయోగంలో. అంటే శ్వాసను కంట్రోల్ చేయాలి. నార్మల్గా ఒక హెల్తీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి పర్ మినిట్ తీసుకున్న శ్వాసలు 15. అదే మనం ఒక టెన్షన్ పడి ఒక గొడవ దిగామంటే ఇంకా ఎక్కువ సార్లు శ్వాసిస్తాం, 20-25 times కూడా పోతుంది. తద్వారా హార్ట్కి ప్రాబ్లము, డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో మనము ఓవరాల్గా మన అబ్జర్వేషన్ సనాతన ధర్మం నుంచి మనం అబ్జర్వ్ చేస్తే శ్వాసల యొక్క పర్ మినిట్ యొక్క శ్వాసల యొక్క లెంగ్త్ మనం తగ్గించాలా, శ్వాస కౌంట్ తగ్గించాలి. 15 శ్వాసలు తీసుకునే చోటు నుంచి 8 శ్వాస 7 శ్వాసలకు ఇలా తీసుకుంటే మన శ్వాసను తగ్గించుకుంటూ రాగలిగితే దీర్ఘాయుష్యం ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది. నాకు ఈ ఏజ్ 55 yearsలో నాట్ ఈవెన్ సింగిల్ టాబ్లెట్ ఇంతవరకు నేను యూజ్ చేయలేదు. రీసెంట్గా హెల్త్ చెకప్ కూడా చేయించుకున్న తిరుపతిలో. అక్కడ ఫైనల్గా సెగ్రిగేట్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ తిరిగిన తర్వాత ఈవినింగ్ అక్కడ కన్సాలిడేటెడ్గా ఒక మేడం చెప్పడం ఏంటంటే మీ ఏజ్ అడిగారు. అమ్మ 55 years అమ్మ అన్న తర్వాత ఏం చేస్తారండి, మెడిటేషన్ చేస్తాను తల్లి అన్న తర్వాత ఇంతవరకు ఒక ట్యాబ్లెట్ కూడా పెట్టకుండా బయటకు పంపిస్తున్నది మిమ్మల్ని అని ఆవిడ గొప్పగా చెప్పారు. అవునా, నాకు తెలియకుండా మెడిటేషన్ చేసుకుంటుంటే నా హెల్త్ ఇంత బాగుందా. సో ఒక ఆలోచన ధోరణి, సంఘంలో మనం వ్యవహరించే తీరు అనేది నన్ను కొద్దిగా డిఫరెంట్గా ఉంచుతూ వచ్చింది సార్. అంటే సార్ ఒకటి ఇప్పుడు మీలాగా అంటే బాగా హెల్తీగా ఉండాలి, మీరు చెప్పినట్టు మెడిటేషన్తో పాటు ఆహారపు అలవాట్లు కానీ ఇతర అలవాట్లు ఏమైనా భావితరాలకు ఏమైనా చెప్పారు? ఏమన్నా? తప్పకుండా సార్. నేటి యువత మ్యాక్సిమం చెడిపోతుంది సార్. దీంట్లో కొంతమంది చాలా మంచిగా ఉంటున్నారు, కొంతమంది వారి కుటుంబంలో అలవాట్లు లేకపోయినా తర్వాత ఫ్రెండ్స్తో తిరగడం వలన కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడము, తర్వాత దానికి బానిస అయిపోవడము. తద్వారా ఈరోజు యువత దేశ భవిష్యత్తు. ఒక రైతు పొలం కట్ చేసే మూమెంట్లో ఏదైనా తుఫాను పడిచేసి ఆ పంట చేతి రాబోతే ఎంత తపన పడతాడో, సో యువత కూడా మన దేశానికి వెన్నెముక. వాళ్ళ పైకి వచ్చి మన దేశాభివృద్ధికి ఎంతో పాల్పడాలా. అలాంటి యువత కొద్దిమంది చెడుదారులు దొక్కుతున్నారు. కాబట్టి వాళ్ళ లైఫ్ను లీడ్ చేస్తూ అట్లీస్ట్ వాళ్ళ కోసం, వాళ్ళ బాడీ కోసం కనీసం ఒక మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour ఒక క్రమమైన పద్ధతి పెట్టుకొని చేసుకుంటూ వెళ్తే మన లైఫ్లో కూడా ఉన్నతి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా మన పురోగతి ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు మొదట్లో ఈ నీటిపైన పద్మాసనము 2 నిమిషాలు 3 నిమిషాలు చేసేవారు. తర్వాత రాను పెంచుతా ఇటీవల నేను మీ వీడియో ఒకటి చూశాను. దాదాపు 1.5 గంట 1 గంట 20 నిమిషాల్లో చూశాను నేను. కంటిన్యూగా వీడియో ఉంది. ఎలా సాధ్యమైంది ఇది? దాని గురించి కొంచెం వివరంగా. నేను ఈ మంత్ July 3rd నాకు ఒక కన్వీనియంట్ ప్లేస్ ఒకటి దొరికింది సార్. ఒక తోటలో ప్లేస్ దొరికింది. సో అక్కడ తొట్టి క్లీన్ చేయించుకొని 3rd July స్టార్ట్ చేశాను సార్. ఆ 3rd July నేను గట్టి ప్రయత్నం చేశాను. 30 minutes ఉండగలిగాను. బట్ కొద్ది కేరింగ్ తీసుకోలేదు. ఈ ఇయర్ బడ్స్ పెట్టుకోవడం ఇవంతా కేరింగ్ తీసుకోవడం వల్ల నాకు 2 days హెడేక్ వచ్చింది సార్. సో తర్వాత రబ్బర్ బడ్స్ పెట్టుకోవడము, హ్యాట్ పెట్టుకోవడం ఇవంతా చేసిన తర్వాత ఇమీడియట్గా నేను 2nd day 45 minutes రీచ్ అయ్యాను. 3rd day ఒక 2 days గ్యాప్ ఇచ్చేసి 1 hour 12 minutes రీచ్ అయ్యాను. మరో 7 days గ్యాప్ ఇచ్చి 1 hour 32 minutes రీచ్ అయ్యాను.
తర్వాత నిన్న 19th 2 hours 2 minutes రీచ్ అయిపోయాను సార్. 2 hours 2 hours 2 minutes రీచ్ అయిపోయాను. 2 hours 2 minutes and 17 seconds రీచ్ అయిపోయాను. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ప్రతి మనిషిలో, నా ఒక్కళ్ళలోనే కాదు, ప్రతి మనిషిలోనూ ఇలాంటి శక్తులు ఉన్నాయి, అంతర్గత శక్తులు ఉన్నాయి. ఆ శక్తిని మనం యూటిలైజ్ చేసుకుంటే హ్యాపీగా మన ఆరోగ్యం బాగుంటుంది, మనం నమ్ముకున్న ఫ్యామిలీస్, మన సమాజము అద్భుతంగా ఎదుగుతుంది అనేది నా ప్రగాఢ నమ్మకం సార్. ఇప్పుడు మీరు అన్నారు సార్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో దీనికి సంబంధించి కొన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేసి. అంటే ఎంతవరకు రికార్డ్స్ ఉన్నాయి సార్? మీరు దాన్ని రీచ్ చేసేదానికి ఎలాంటి సాధన చేస్తున్నారు, ఎప్పుడు రీచ్ చేయాలని ఉన్నారు, దానికి సంబంధించి కొంచెం వివరాలు. మంచి క్వశ్చన్. మా గురుగారు ఏంటంటే యోగానంద భారతి గారి దగ్గరనే ఒక ప్రేషిష్యుడు ఒకతను ఉన్నారు సార్, రాజు అని చెప్పేసి, అతను నేటివ్ ఆఫ్ బేతంచెర్ల. సో యాక్చువల్గా నేను అతన్ని అక్కడ కలిశాను, అక్కడ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కలిశాను. ఆయన చెప్తూ వచ్చాడు, నేను 1 hour 40 minutesకి నేను ఇంటర్నేషనల్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్లో నేను రీచ్ అయిపోయాను చెప్పి చెప్పాడు. సో అది నేను మరి వచ్చిన తర్వాత నేను యూట్యూబ్లో చెక్ చేస్తాను ఏంటి అతని స్టేటస్ ఏంటి. చూస్తే అతను అచీవ్ అయినది 2023 January 3rd అతను రీచ్ అయ్యాడు. 2023 January 3rd రీచ్ అయ్యాడు. తర్వాత ఎవరు బ్రేక్ చేయలేదు. సో నేను అతని ఇన్స్పిరేషన్ తీసుకొని, ఆల్రెడీ నేను ఫ్లోట్ అవుతున్నాను కొద్దిసేపు, ఇది మనం ఎందుకు సాధించకూడదు, మేబీ అతను 25 years, నాకు 55 years, సరే మనం సాధిస్తే పోయేది, ఎందుకు సాధించకూడదు, మనలో ఎందుకు తప్పని లేదని ఉద్దేశంతో నేను గట్టిగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫస్ట్ నేను సాధన పెంచుకుంటూ, ఫిజికల్గా సాధన బయట పెంచుకుంటూ, పద్మాసనాన్ని ఎక్కువ టైం ఉంచుకుంటూ తర్వాత వాటర్లో దిగడం సాధన మొదలుపెట్టాను. అక్కడ కూడా లాస్ట్ మూమెంట్లో బయటకు వచ్చిన తర్వాత కొన్ని నాకు ప్రాబ్లమ్స్ అనిపించాయి. అంటే మేబీ వాటర్లో అంతసేపు ఉండడం వల్ల మన నార్మల్ టెంపరేచర్ ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గుతుంది. తగ్గడం వల్ల కొద్దిగా షివరింగ్ రావడం, కొద్దిసేపు ఒక 10 minutes అట్లా అవుతుంది. కానీ నీటిపైన సాధనలో ఉన్నప్పుడు మనం ఒక మంత్రం తీసుకొని డీప్ మెడిటేషన్లోకి వెళ్తాం, అదొక అద్భుతంగా ఉంటుంది. అక్కడ బాడీ ఉంటుంది కానీ నేను అక్కడ ఉన్నాను, ఒక మరో ప్రపంచంలో ఉంటాను. అదే బయట కూర్చుంటే సాధనలో ఉంటే ఎన్నో మనసు పరిపరి విధాలుగా వెళ్తుంది, కానీ అక్కడ ఛాన్స్ ఉండదు. బాడీకి ఒక మంత్రం ఇచ్చేస్తున్నాం, బాడీ ఉందే కానీ మనం అక్కడ ఉండట్లేదు. ఆ మంత్రం తీసుకునేసేసి డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోతాం. ఆ అనుభూతి అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుంది సార్. సార్ ఇప్పుడు మీరు 2 గంటల 10 నిమిషాలు ఏమో 2 minutes చేసామంటారు కదా, ఈ వీడియోని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళకి పంపారా? ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ఒకవేళ మీరు ఆ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మీ పేరు నమోదు చేయాలంటే ప్రాసెస్ ఏంటి? అంటే వాళ్ళని పిలిపించాలా, వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలా, ఎట్లా ప్రాసెస్ ఏంటి? అవును సార్, నాకున్న ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి సార్. వాళ్ళ ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ పెట్టారు. సో వాళ్ళతో కాంటాక్ట్ చేసేసి మనం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీలాంటి రెప్యూటెడ్ సంస్థల నుంచి వాళ్ళకి మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి సార్. ఓకే, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక 5 day తిరిగి మనల్ని హైదరాబాద్ రప్పిస్తారు. సో న్యాయ నిర్ణేతల సమక్షంలో వాళ్ళు మనకు స్విమ్మింగ్ పూల్ ఇస్తారు సార్. అక్కడ టైమర్ అండ్ రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ 1 hour 40 minutes రీచ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనము ఆ స్థాయికి వెళ్ళే పరిస్థితి. ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా సార్? ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడు దీన్ని, ఈ అచీవ్మెంట్ ఎప్పుడు సాధించాలనుకుంటున్నారు, ఎప్పుడు ఇంటిమేషన్ ఇస్తారు సార్? నాకుగా ధైర్యం చాలక అదే ఎస్పెషల్ నిన్నటిగా రీచ్ అయ్యాను. నిన్న రీచ్ అయ్యాను కాబట్టి టూర్స్ మనం టార్గెట్ పెట్టుకుంటే, అంటే ఒక స్వార్థం కూడా ఏంటంటే టూర్స్ పెట్టుకుంటే దరిదాపులో మనల్ని బీట్ చేసే వాళ్ళు ఇంకొకరు రాకూడదు. అంతకాలం మనం ఇన్స్పిరేషన్గా ఉంటాం కదా. ఒకవేళ ఇంకా నన్ను కొంతమంది అప్రోచ్ అవుతారు, ఏమి చేయడం వల్ల మనం ఈ స్థితికి వచ్చామనేది వాళ్ళు కూడా చెప్పగలుగుతాం కదా అని ఒక తపనతో 1 hour 50 minutes అయితే నాకు లాస్ట్ బిఫోర్ డే నా క్లాస్లో 4th class నేను రీచ్ అయిపోయినాను. 1 hour 50 minutes అంటే ఆల్రెడీ 1 hour 40 ఉంది కాబట్టి ఆల్రెడీ మీరు 2 hours 2 minutes చేశారు కదా. అందుకోసమనే నేను ఏకంగా 2 hours 2 minutes రీచ్ అయిపోయాను. ఇంకా కొద్ది రోజులు సాధన చేసుకొని మీలాంటి వాళ్ళ హెల్ప్తో సహాయంతో వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి నేను ముందు వెళ్ళాలనుకుంటున్నాను. డెఫినెట్గా సార్, మీరు ఒకవేళ ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే సార్ ఖచ్చితంగా సుమన్ టీవీ మీ ప్రోగ్రామ్ లైవ్ ఇచ్చే అవకాశం కూడా మేము పరిశీలిస్తాము. ఖచ్చితంగా మీ ఆ ప్రోగ్రామ్ లైవ్ ఇచ్చే కూడా మేము ప్రయత్నిస్తాం. థ్యాంక్స్ అలాట్. మీకు అసలు దైవభక్తి ఎక్కువ ఉన్నట్లుంది కదా? వేరే మార్గం లేదు సార్. డ్యూటీ అయిపోయిందంటే డ్యూటీలో కూడా నొప్పించక తా నొప్పక తిరుగువాడు, తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి ఒక సుమతి శతకం ఉంది. సో నా డ్యూటీ చేస్తూ నా దైనందిన గడుపులో మా డ్యూటీనే రెవెన్యూ ఎర్నింగ్ డిపార్ట్మెంట్. సో కంపల్సరీ రోడ్డు పైన సామధాన దండోపాయాలు మంచిగా చెప్తే కొద్దిగా మంది వినరు. సో వాటికి కేసుల రూపంలో మాకు ఇచ్చిన టార్గెట్స్ రూపంలో వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అక్కడ కూడా చాలా విఘ్నతగా బ్రాడ్ మైండ్తో ఆలోచన చేస్తూ వాళ్ళకి పెనాల్టీలు వేసేప్పుడు భారీ పెనాల్టీలు ఉంటున్నాయి. మా డిపార్ట్మెంట్ తరఫున మా యాక్ట్ చాలా టఫ్గా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ వాళ్ళకి ఫైన్ విధిస్తే వాళ్ళని మార్చాలని ప్రయత్నం చేయాలి. మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మోటో ఈస్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెన్ అండ్ మెటీరియల్. మరి ఆ మెటీరియల్ అయితేనే, గూడ్స్ అయితేనే మీ ప్యాసింజర్స్ సేఫ్టీగా చేయించాల్సిన బాధ్యత మాది. కానీ నవేడేస్ యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. ఆ పరంగా మేము రోడ్డు బైక్ ఎక్కినా కూడా జాగ్రత్తగా వారికి కొంతమంది కౌన్సిలింగ్ ద్వారా, కేసులు రాయకుండా కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని మారుస్తూ
నా వంతు తాపత్రయపడుతూ ముందుకు మీరు చూస్తే సాగుతున్నాను. చాలా సాధుగున్నట్లున్నారు. మీ డిపార్ట్మెంట్ లో కొంచెం కఠినంగా ఉండాలా, దండోపాయాలు కూడా ప్రయోగించాలా, చింతకు చేస్తారా సార్? కొంచెం కఠినంగా ఉంటారా? ఎక్స్పెక్టేషన్ బాస్ ఎక్స్పెక్టేషన్ ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాను సార్. ఓకే 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 సార్, నేను ఇంకొకటి విన్నాను, మీరేదో ఇటు త్వరలో ఏదో హిమాలయాలకు వెళ్ళి కొంతమంది గురువులను కలిసి ఇంకా కొన్ని మెలకువలు నేర్చుకోవాలనేసి అనుకుంటున్నారని. అసలు ఎప్పుడు అంటే ఎవరిని హిమాలయాలకు వెళ్ళి ఎవరిని కలవాలనుకుంటున్నారు, ఎటువంటి మెలకువలు నేర్చుకోవాలనుకుంటున్నారు, కాస్త వివరించగలరా? మహావతార్ బాబాజీ గారు సార్, పేరు తెలియని వ్యక్తి అంటున్నారు. రజనీకాంత్ గారు ఫిలిం తీశారు సార్. అవును, బాబా సినిమా తీశారు. సో రజనీకాంత్ గారు కూడా ఎప్పుడు ఆ హిమాలయంలో ఆ కేవ్స్ కి వెళ్తూ ఉంటారు. దారాహుడ్ దగ్గర కేవ్స్ ఉంటాయి, అక్కడ ఎంతో మంది మిరాకిల్ జరిగాయి. ఆయన స్టిల్ అలైవ్, ఎంతో మంది ధ్యానంలో ఎంతో మంది కనపడ్డాడు. ఆయనే విశ్వ గురువు సార్. ఇప్పటికీ స్టిల్ బతుకున్నాడని నమ్మకం ఉంది. ఆయన నమ్ముకున్న తర్వాత నేను ఎంతోమంది అవధూతలు ఎంతోమందిని కలిశాను. ఎంతోమంది జీవ సమాధుల దగ్గర నేను సాధన కూర్చున్నాను. కడప సరౌండింగ్స్లో 220 ఏళ్ళ జీవ సమాధులు, పుల్లయ్య స్వామిని అతను, సిద్ధగురు స్వామిని అతను, వీరాడి స్వామిని అతను, వీళ్ళంతా మేబీ బ్రహ్మంగారి కోసం వచ్చి ఉంటారు సార్. కాసిరెడ్డి నాయన జీవ సమాధి అయితేనేమి, కాసిరెడ్డి నాయన జ్యోతి అంటారు. అక్కడ వాళ్ళ తరపున ఎన్నో 40-50 ఆశ్రమాల్లో ఈరోజు ఉచిత అన్నదానం నడుస్తుంది. మరి అలాంటి జీవ సమాధి కూర్చొని సాధన చేసినప్పుడు నాకు కొన్ని తెలియకుండానే కొన్ని పాజిటివ్ ఎనర్జీస్ వచ్చాయి. దాన్నే ఇది కాదు మార్గము, మన అంతర్గతంగా ఎంతో మార్గం ఉందనేది నేను చాలా తెలుసుకున్నాను. ఇది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి దయచేసి యువత రోజు నిద్రలేస్తని ఎన్నో బ్యాడ్ న్యూస్లు వింటున్నాం సార్. అమ్మాయిల పరంగా ఎన్నో బ్యాడ్ న్యూస్లు, మానవంగాలు, మర్డర్లు, ఎక్కడికి వెళ్తుందో సమాజం అని తెలియని తపన అవుతుంది సార్. ఇదంతా మారాలంటే యువత నుంచే చైతన్యం రావాలి. చిన్నప్పటి నుంచి మనం మొక్కే వంగని మానే వంగని. అందువల్ల మేము కూడా ఎన్నో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్లాసెస్లో కూడా పిల్లలకి అందరికీ చెప్తూ, ఎందుకంటే నవేడస్ యూత్ ఆ స్పీడ్గా వెళ్ళడము, ట్రిపుల్ రైడింగ్లు, అమ్మాయిలు బస్సులు వెళ్తుంటే వాళ్ళ దగ్గర ఓవర్టేక్ చేయడము, రేసింగ్ వెహికల్స్ కొనిచ్చుకుంటున్నారు, హెల్మెట్ పెట్టుకోవట్లేదు వీళ్ళందరికీ. ఎందుకంటే చిన్న బిడ్డలు కేసులు రాస్తే ఇంట్లో వాళ్ళు వచ్చి డబ్బులు పే చేయాలా, ఇంట్లో వాళ్ళకి స్తోమత ఉందో లేదో తెలియదు. ఒక పెనాల్టీస్ దాదాపు 10,000 to 15,000 రూపీస్ పెనాల్టీస్ వస్తాయి. మరి అది ఎంతవరకు కట్టగలం? కాబట్టి పిల్లలను నాకు అంత వయసు పిల్లలు ఉన్నారు కాబట్టి జాగ్రత్త వాళ్ళకు కేసులు రాయకుండానే వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని కన్విన్స్ చేస్తూ, రాబోయే పరిణామాలకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్, కాలేజీలు వెళ్ళినప్పుడు పరిణామాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఒక యాక్సిడెంట్లు ఇన్వాల్వ్ అయితే కోలుకొని బయట ముద్దాయి నుంచి నిరుద్దేశంగా బయటపడడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుంది, ఈ టైంలో వాళ్ళ లైఫ్ ఎంత స్పాయిల్ అవుతుందో ఇవంతా కాలేజీలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాదాపు 3 to 5 years పడుతుంది సార్ ఒక కేసు క్లోజ్ కావడానికి. అంతవరకు వాళ్ళు బయట అబ్రాడ్ వెళ్ళడానికి ఏం ఛాన్సెస్ ఉండవు, చాలా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇది తెలియని తనంతో మూర్ఖంగా పొరపాటు చేసుకుంటారు. ఆ ఏజ్ అలాంటిది. December 31st నైట్ ఇష్టానుసారం డ్రైవ్ చేయడాలు ఇవంతా జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నా చేతనైతే అవేర్నెస్ చేసుకుంటూ వెళ్తున్నాను సార్. ఇంతకు మీరు ఎప్పుడు పోతున్నారు సార్ హిమాలయాలకి? సార్ దగ్గరలోనే సార్. మా సీనియర్స్ ఇప్పుడు నా సీనియర్స్ చాలా నాకు సహకరిస్తున్నారు. మా ఆర్టీఓ గారు అశోక్ ప్రతాపరావు గారు హ్యాపీగా వాళ్ళ చొరవతో, మా డిటిఓ గారు ప్రసాద్ గారు, మా జెటిసి మేడం కృష్ణవేణి గారు, వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. కాబట్టి సఫిషియెంట్ స్టాఫ్ కూడా ఉంది మాకు. కాబట్టి వీళ్ళంత తొందరలో అందరు బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్ళాలని సార్. ఇప్పుడు ఆ నీటిపైన పద్మాసనము మీరు వేస్తారు కదా, అంటే గంటల తరబడి, అది ఎవరైనా ఇచ్చినా దానికి ఏమన్నా మంచి తర్ఫీదు పొందాలా, లేకపోతే దానికి ఏమన్నా అంటే ఎవరైనా అట్లా ఇంట్రెస్ట్గా ఉంటారు చాలా మంది, అటువంటి వారికి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు సార్? ఎస్ సార్. ఇది యాక్చువల్గా లంగ్స్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ రావాలి సార్. ఆ లంగ్స్ హోల్డింగ్ అంటే దాన్ని ఏమంటారంటే ఊర్ధ్వ కుంభకం అంటారు సార్. ఒకసారి శ్వాస ఇన్హేలింగ్ తీసుకున్న తర్వాత దాని హోల్డింగ్ కెపాసిటీ పెరగాలి. హోల్డింగ్ కెపాసిటీ పెరగాలంటే కొన్ని రేషియోస్ ఉన్నాయి. ఆ రేషియోస్ ద్వారా సాధనలో పెంచుకోవాలి సార్. ఫస్ట్ ఫిజికల్గా సాధనలో పెంచుకోవడానికి ఎప్పుడైతే మనం హోల్డ్ చేస్తామో, తీసుకున్న ఒక శ్వాసను హోల్డ్ తీసుకోవడం నథింగ్ బట్ ఒక బెలూన్ లాంటిది. బెలూన్లో శ్వాస ఫుల్ ఎయిర్ వదిలినామంటే అది పైకి తేలుకోండి, తీసేస్తే పడిపోతుంది. ఇది కూడా అంతే. సో బాడీ లైట్ వెయిట్ కావాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వాసను హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసి ఒక టైం డ్యూరేషన్ పెరగాలి. డ్యూరేషన్ పెరగాలంటే ఫస్ట్ బయట సాధన చేసుకోవాలి. కాబట్టి ఈ హఠయోగం అనే సాధన ద్వారా గురువులను అప్రోచ్ అయితే వారు కంపల్సరీ ఆ సాధన నేర్పిస్తారు. దాన్ని నిరంతరంగా క్రమం తప్పకుండా నేర్చుకోవాలి సార్. చాలామంది దిగుతారు, ఎన్నో యూట్యూబ్ చూస్తారు, మళ్ళీ ఒక కొత్త గురువు గారు కనపడతారు, మరీ మార్గం మార్చేస్తారు, ఆ గురువుని అప్రోచ్ అవుతారు. అట్లా నేను కూడా స్పిరిచువల్ షాపింగ్ చాలా చేశాను సార్. ఎంతోమంది గురువులు మార్చాను సార్. కానీ ఫైనల్గా తెలుసుకుంది ఏంటంటే మనలోనే ఉంది, మన సిన్సియారిటీ, మన క్రమం తప్పకుండా సాధన చేస్తేనే మనమే సిద్ధించుకోగలుగుతామని ఫైనల్ డెసిషన్కి వచ్చి, సో నా యొక్క యోగానంద భారతి గారి గురుగారిని చివరి గురుగారు చేసుకుంటూ ఆ గురుగారి బ్లెస్సింగ్స్తో నేను ముందుకు వెళ్తున్నాను సార్. టైం దొరికినప్పుడల్లా మా సీనియర్స్తో నేను లీవ్ తీసుకోవడం, ఆ గురుగారి ఆశ్రమానికి వెళ్ళడం, సాధనా పద్ధతి తెలుసుకోవడం, అదే సాధన కొనసాగించడం, సాత్వికమైన ఆహారం తీసుకోవడం, తద్వారా నేను చేసుకోవాలి. మీ కుటుంబం నుంచి మద్దతు ఎలా ఉంది సార్ మీకు? సార్ చాలా బాగుంది సార్. ఎస్పెషలీ ఈ 3rd July స్టార్ట్ చేసి ప్రతిరోజు
నా వీడియోస్ పెడుతుంటే ఈవినింగ్ అవుతానే మా మదర్, ఏం బాబు ఇవాళ ఎంత టైంకి రీచ్ అయ్యావు? నేను ఎమోషన్ అయిపోతున్నారు సార్. మా అమ్మ పేరు తెలిసి చెప్తాను ఇట్లే. అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది సార్. మదర్ వాళ్ళంతా సార్ ఫాదర్ మదర్ ఉన్నారు. వారి దగ్గర నుంచి చాలా కోఆర్డినేషన్ ఉంది. మా సిస్టర్ కూడా ఆల్రెడీ యోగా మాస్టర్ కాబట్టి వాళ్ళు నా ఆత్మ కుటుంబం నుంచి మంచి పూర్తి సహకారం ఉంది. సార్ మీరు ఫస్ట్లో ఒకసారి ఒకటి అన్నారు సార్, కళ్ళు పైకెత్తి ఒక మంత్రం అంటే డిఫరెంట్గా ఎందుకు అనిపించింది నాకు. ఏం సార్ అది, ఏం దాని స్పెషాలిటీ ఏం సార్? సార్ సాధనలో పూర్వకాలం నుంచి ఇక్కడ మనకు దగ్గరలో చింతామణి దగ్గర కైవారం ఉంది సార్. అవునవును, కైవారం తాత అంటారు. అవునవును. సో ఆ తాతగారి ఓల్డ్ బుక్స్ అని నేను రెఫర్ చేశాను. నేను ఎన్నో ఉపనిషత్తులు చదివాను సార్. కేన ఉపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, బిందోపనిషత్తు, ఈ ఉపనిషత్తుల సారాంశం తీసుకున్నాను. దీంట్లో ఏముందంటే ముఖ్యంగా మనకు సిద్ధించుకోవాలంటే, సాధన సిద్ధించుకోవాలంటే పద్మాసనంతో పాటు కేచరి ముద్ర, శాంభవి ముద్ర అనేది రావాలి సార్. శాంభవి ముద్ర అంటే శివుడు అర్ధమిలియన్ లేతుడై ఉంటాడు, అంటే హాఫ్ ఓపెన్ వేసేసి ఉంటుంది. తర్వాత మనం బ్రుక్టని చూస్తూ ఉంటాం, మన త్రికూటిని చూస్తూ ఉంటాం, దాన్ని శాంభవి ముద్ర అంటారు. తర్వాత కేచరి ముద్ర అంటే నాలుకను తీసుకొని వెళ్ళి లోపల కొండ నాలుగు లోపల టచ్ చేసి ఉంచుకోవడం. నిదానం సాధనలో వస్తుంది సార్. మనం మాట్లాడకుండా తినకుండా మిగతాటప్పుడు ఎప్పుడు దాన్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల రాబోయే రోజుల్లో సాధనలో మనకు అది ఫోల్డ్ చేసేసి కొండ నాలుగు లోపలికి వెళ్తుంది. దాన్ని కేచరి ముద్ర అంటారు. సో నేను ఇంకా అది నా కేచరి ముద్ర ఇంకా సిద్ధించలేదు, ఒక 60% మాత్రం ఉంది. ఇప్పుడు నేనైతే శాంభవి సిద్ధించుకున్నాను. నేను మెడిటేషన్లో శాంభవిలో కూర్చుంటాను సార్. ఆ మెడిటేషన్లో శాంభవిలో కూర్చోవడం వల్ల మనసు పక్కకు పోదు, దానివల్ల నేను ఆ శాంభవి చేయగలుగుతాను. అయినా మీరు విధి నిర్వహణలు ఎప్పుడు బిజీగా ఉంటారు సార్. ఎప్పుడు ఇవన్నీ ఎట్లా టైం అబ్బుతుంది సార్ మీకు? ఎలా మీరు దీన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు? మనసు ఉంటే మార్గం ఉంది, అనుకుంటే చేసుకోగలుగుతాను. నాకు అదర్ యాక్టివిటీస్ ఏం లేదు. ఈవెన్ మూవీకి వెళ్ళడం ఏమి చేయను సార్. నాకు ఆ వాల్యుబుల్ టైంని నేను ఇట్లా సద్వినియోగం చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు మీరు శాంభవి ముద్ర అన్నారు కదా సార్, అంటే దాన్ని ఏ రకంగా ఆ యోగాని ఎట్లా చేస్తారనేది ఒకసారి మాకు చూపించగలరు? ప్లేస్ అంటే ఈ బ్లాక్ అనేది కనపడకుండా ఇక్కడ వెళ్ళిపోతుంది సార్, పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం బొట్టు పెట్టుకుంటాం కదా సార్, దాన్ని కొద్ది రోజులు ఏమవుతుందంటే సార్ కళ్ళు రెడ్డిష్ అవుతాయి సార్. రాగానే మనం త్రాటకం అంటారు సార్, కళ్ళు ఆర్పకుండా చూడడానికి త్రాటకం అంటారు. అవును, నేను చూడండి సార్, నావేమన్నా పోతాయి సార్. కళ్ళు తెరిచి చూస్తున్నాను. ఫస్ట్ టైం చేయాలంటే సార్, ఫస్ట్ కళ్ళు మూసుకొని చూస్తూ ఉండాలి సార్. ఓకే ఓకే. కంప్లీట్ మూసేసుకొని చూస్తూ ఉండాలి. అంటే ఇది బాగా సాధన చేస్తే అది యాక్టివేట్ అయిందంటే సమాజంలో ఉన్నతమైన వ్యక్తిగా ఉంటాం సార్. తెలుస్తాయి సార్, పొరపాటున తొందర చేయము. ఒకసారి కేసు రాసామంటే అతను కట్టగలిగే స్తోమతోనే కట్టించగలుగుతాను. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సార్. ఎంతో ఇస్తారు వాళ్ళ టార్గెట్స్, ఇబ్బంది పడకుండా వాళ్ళతో నేను మాటలు పడకుండా నేను చేయగలుగుతున్నాను. నేను ఇట్లా అంటే కళ్ళు మంట అవుతాను. అంటే సాధన బాగా ఎంత సాధన చేస్తే మీరు దానికి నేను దాంట్లో ఉంటాను సార్. 2 hours. ఫస్ట్ రోజు ఇంట్లో నేను దీపం పెట్టినప్పుడు నేను శాంభవిలో ఉన్నాను. దీపము కొండెక్కింది. నేను అనుకున్నాను కొండెక్కిందేమో అనుకున్నా. నా సాధన అయిపోయింది, చూస్తే దీపం ఉంది. అంటే నాకు దీపం కనబడట్లేదు. అప్పుడేం చెప్పండి మా మిస్సెస్కు, నేను మెడిటేషన్ పోయినాక ఒక తర్వాత లైట్ సౌండ్ లేకుండా లైట్ ఏమన్నా సార్, ఆవిడ వేసింది మళ్ళీ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది. అది కూడా నాకు కనపడలేదు. సో దీన్ని బట్టి మనకు బాహ్యంగా ఏమి కనపడదు. సూర్యుడిని చూసినాక మనకు సూర్యుడు కనపడదు. కాబట్టి తీక్షణంగా మనం చూపు వచ్చి దాని మీద దృష్టి పెడతాం కాబట్టి, దాన్ని యాక్టివేట్ చేసుకుంటూ పోతాం కాబట్టి అన్ని మంచి చెడ్డ అని చూసుకుంటూ జీవించడానికి ఆస్కారం ఉంది సార్. సూపర్ సార్, ఎక్సలెంట్. అసలు నేను ట్రై చేశాను, నా వల్ల కాలేదు. మీరు అన్ని చేపులు అంటే మీరు గంటల తరబడి డిస్కంఫర్ట్ సార్, కళ్ళు మూస్తే డిస్కంఫర్ట్, అట్లుంటేనే కంఫర్ట్ ఉంటుంది సార్. అప్పుడు అది ప్రశాంతం ఉంటుంది. కళ్ళు మూస్తే ఏమవుతుందంటే నిద్రలో పోవడానికి స్కోప్ ఉంటుంది. శాంభవి ముద్రలో అంటే ఎంతసేపు ఉన్నా కూడా అది ప్యూర్. కానీ ఈ వయసులో కూడా మీరు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా యోగాలు నేర్చుకోవాలి, ఇంకా మీరు చెప్పే సాధువులను కలిగించాలి, ఇంకా నేర్చుకోవాలని మీ ఆ డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సార్ ఏజ్ అయిపోయిన తర్వాత మనకు పద్మాసనం కుదరదు, బ్యాక్ బోన్ పెయిన్లు వచ్చేస్తాయి, నీ జాయింట్లు పెయిన్లు వచ్చేస్తాయి. అప్పుడు మనం సాధించేదంటూ ఏముండదు. సో మానవ జన్మ ఎత్తిన తర్వాత కష్టపడి ఇంత జన్మ తీసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నుంచి సిద్ధించుకుంటేనే ఇంకా తక్కువ ఏదో మొదలుపెట్టి ఇప్పుడు నేనే ఏజ్ వేస్ట్ చేసుకునేసి బాగా ఫీల్ అవుతాను. ఓకే సార్, మీరు త్వరలోనే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కాలని
సుమన్ టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్. మీరు వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు సార్. సుమన్ టీవీ తరపున మీకు మరొకసారి ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు సార్. నేను ఫస్ట్ టైం స్టూడియోలోకి రావడం, ఇలాంటి స్టూడియోలోకి రావడం ఫస్ట్ టైం. సో మీకు, మీ సిబ్బందికి, మీ టీం అందరికీ, మీ సుమన్ టీవీ ఛానల్ అందరికీ నేను ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్.